ఈ రోజు సండే, ఈ రోజు మంచిగా ఆడుకోవచ్చు. ఈ రోజు మమ్మీ డాడీస్ కూడా ఏమనరు ఆడుకుంటే. ఈ రోజు అంతా నా గేమ్ ప్యాడ్ లో గేమ్స్ ఆడుతూ ఉంటాను. యాహూ అన్లిమిటెడ్ గా ఆడినా సరే ఎవరు ఏమనరు. అబ్బా పొద్దున్నే మొదలెట్టాడు రా బాబు వీడు. ఆదివారం వస్తే చాలు ఆ గేమ్ ప్యాడ్ పట్టుకుని కూర్చుంటాడు. దేవుడా, అది పాడైపోతే నేను మాత్రం చాలా సంతోషిస్తాను. మమ్మీ నా గేమ్ ప్యాడ్ ఏంటి ఆన్ అవ్వట్లేదు సరిగ్గా. ఎన్నిసార్లు ఆన్ చేసిన సౌండ్ వస్తుంది కానీ మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అమ్మయ్య, దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. ఈ రోజైనా నేను ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమోరా, నీ గేమ్ కి ఏమైందో నాకేం తెలుసు. నాకు తెలుసు, నువ్వే ఏదో చేసుంటావు. సండే వచ్చింది కదా అన్లిమిటెడ్ గా గేమ్స్ ఆడుకుంటానని. నువ్వు సండే రోజు గేమ్స్ ఆడుకుంటే నాకేమైనా ఇబ్బందా ఏంటి? ఏదో నేను పోగొట్టేశానంట నా మీద పడుతున్నాడు. మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ? గేమ్ ప్యాడ్ ఆన్ అవ్వట్లేదు. వామ్మో, వీడి గోల తట్టుకోలేనురా బాబు. సరే ఇంకేం చేస్తావు? రిపేర్ షాప్ కి తీసుకెళ్ళు, బాగు చేపించుకునిరా. డబ్బులు ఏమైనా అయితే నేను ఇస్తాలే. అవును మమ్మీ, నేను వెళ్ళి బాగు చేయించుకుని వస్తాను. అవును, ఫ్యూరీ గారు కూడా ఇంటి దగ్గరే ఉంటాడు కదా, వాడిని మనతో పాటు తీసుకెళ్ళిపోదాం. ఇంత పొద్దునే ఎవడ్రా ఫోన్ చేస్తున్నాడు? అబ్బా, ఈ శాంబాబు గడు ఎప్పుడు కరెక్ట్ నిద్రలో ఉన్నప్పుడు చేస్తాడు. చెప్పరా శాంబాబు, ఏంటి? అరే ఫ్యూరీ, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు ఏంట్రా? అరే, సండే రోజు పొద్దున్నే పడుకుంటారు జనాలు. నువ్వెందుకు ఇంత తొందరగా లేసావు అది చెప్పు ఫస్ట్. అంటే సండే కదా, స్కూల్ లేదని చెప్పి పొద్దున్నే లేచిపోయి వీడియో గేమ్ తీయండిరా. అదేమో అనవట్లేదురా బాబు. అది ఓకేరా, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నాకెందుకు కాల్ చేసావురా? అదేరా ఫ్యూరీ, నీకు తెలిసిన అతను ఒక ఆయన ఉన్నాడు అన్నావు కదా, వీడియో గేమ్ లో అయ్యి బాగు చేస్తాడని చెప్పి మొన్న చెప్పావు కదా నాకు. నువ్వు వాడి దగ్గరికి తీసుకెళ్తావేమో అని నీకు కాల్ చేశాను రా ఫ్యూరీ. ఓరి బాబో, ఇప్పుడు వీడిని తీసుకుని వెళ్ళాలంటావా? సరేరా, ఇంటికి రా, నేను రెడీ అయి బయట ఉంటాను. ఓకేరా, 2 minutes లో వచ్చేస్తా. అవునీ శాంబాబు గడు వచ్చాడో రాలేదు? ఓరి బాబు, ఏంటిడు ఇంత ఫాస్ట్ గా వచ్చాడు? ఫ్యూరీ, ఎంతసేపు వెయిట్ చేయాలరా నీకోసం? అది సారీరా. సరే, ఇంక లేట్ చేయకుండా వెళ్దాం పదా. సర్లే గాని అంకుల్ బాగా చేస్తాడో లేదో అని భయం వేస్తుందిరా. రే, అంకుల్ దగ్గర మంచి వర్క్ ఉందిరా, కాకపోతే పార్ట్ టైం జాబ్ లాగా ఇంట్లోనే చూసుకుంటున్నాడు. అవునా? ఓకే. మొత్తానికి నేను అనుకున్నది సాధించాను. ఇప్పుడు ఈ డివైస్ వర్క్ అయిందంటే ఈ వెదర్ మొత్తం నా కంట్రోల్లో ఉంటుంది. నాకు కావాల్సినప్పుడు వర్షం తెప్పిస్తాను, మంచు కురిపిస్తాను, సునామీ తెప్పిస్తాను. ఏమండి, పప్పు మాడిపోతున్నట్టుంది, ఒకసారి వెళ్ళి చూడండి. అబ్బా, నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు దీన్ని పెళ్లి చేసుకోవడం. ఇంత జీనియస్ ని పట్టుకొని పప్పులు ఉప్పులు చెత్త అంతా చెప్తుంది నాకే. అరే అప్పారావు, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పప్పు మాడిపోతుంది, వెళ్ళి చూడు. నువ్వు చూస్తావా లేకపోతే అట్ల కర్ర పట్టుకుని నేనే రావాలా? ఓ, ఇప్పుడు ఇది వచ్చిందంటే అన్నంత పని చేస్తుంది. ముందే నా ముఖం మొత్తం చట్నీ చేసి పెట్టేసింది. ఇప్పుడు ఈ డివైస్ ఎక్కడైనా దాచేయాలి. ప్రస్తుతానికి డబ్బాలో దాచేద్దాం. అయ్యో, త్వరగా వెళ్ళాలి, లేకపోతే నా గుండు పలగొడుతుంది. అరే శాంబాబు, ఇదేరా, వచ్చేసాం రా షాప్ కి. ఓ ఇదేనా? అదేంట్రా, ఇందులో ఏ ఎక్విప్మెంట్ లేదు, మనిషి కూడా లేడు. నేను అదే చూస్తున్నాను రా. అంకుల్ ఉంటాడే ఎప్పుడు ఇక్కడే, ఒకసారి పిలిచి చూద్దాం. అప్పారావు అంకుల్, అప్పారావు అంకుల్. ఎవరు బాబు వచ్చింది? ఏం కావాలి మీకు? అంకుల్, గేమ్ ప్యాడ్ బాగు చేసేది ఉంది, అందుకే వచ్చాం. అవునా? ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి బాబు, వస్తాను. ఏంటి 10 నిమిషాలా? అరే నాకు ఆగట్లేదురా, తొందరగా రమ్మను. బాబు, తొందరగా అవ్వాలి అంటే కుదరదు. మీకు వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు. లేదంకుల్, మీరు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. సరే బాబు. ఎలా శాంబాబు, కొంచెం కూడా నోరు అదుపులో పెట్టుకోలేవా? సారీరా, అది పుట్టికతో వచ్చింది కదా, అది త్వరగా పోదన్నమాట. సరే గాని అంకుల్ ఇక్కడ ఏం చేస్తున్నాడు రా? ఏంటిది ఇలా ఉంది? ఓరి బాబు, ఏంటిది ఇంత మంట వస్తుంది? అమ్మో, దీనికి నాకు ఏ సంబంధం లేదు బాబోయ్. అరే శాంబాబు, ఎంత పని చేసావురా? అరే ఓరి నాయనో, కొంచెంసేపు అయితే మొత్తం అంటికిపోయేది కదరా. అరే అంటే అది మా ఫ్యామిలీలో కొంచెం చేద్దోలు కూడా ఉందిరా. సారీ. అరే, నీ వీడియో గేమ్ అవ్వాలంటే కొంచెం సేపు అయినా సైలెంట్ గా ఉండరా ప్లీజ్. సరేరా, నేను ఈ మూలకెళ్ళి కూర్చుంటానే. ఈ బాక్స్ లో ఏవో ఉన్నాయి. అరే ఫ్యూరీ, ఇందులో గేమ్ ప్యాడ్ ఉంది చూసావా? ఇదిగోరా. అరే, కొత్త గేమ్ ప్యాడ్ లో ఉందిరా అది. అరే, నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందిరా, చెప్పమంటావా? ఐడియానా? ఏంటి చెప్పు.
నా గేమ్ ప్యాడ్ ఈ గేమ్ ప్యాడ్ సేమ్ ఉన్నారా? నా గేమ్ ప్యాడ్ అక్కడ పెట్టేసి తీసుకెళ్లిపోదాంరా. అరే అది ఎందుకైనా మంచిది, రిస్క్ అవుతుందేమోరా. లేదురా ఫ్యూరీ, చూసావా ఆ డబ్బాలు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. మెల్లగా నా గేమ్ ప్యాడ్ ఆ గేమ్ ప్యాడ్ తో మార్చేద్దాం, ఏమంటావ్? అరే నాకెందుకు అది రిస్క్ లా అనిపిస్తుందిరా. నీకేం తెలీదు, నేను మారుస్తాను, నువ్వు సైలెంట్ గా వచ్చి ఓకేనా? నాకెందుకో భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను రా శ్యాంబాబు. అయిపోయింది వచ్చేస్తాను, నేను కూడా వచ్చేస్తాను. ఆగు. ఓరి బాబు ఈడేదో కంపలు ముంచేసేలా ఉన్నాడు. నేను నీతో తిరగను రే శ్యాంబాబు, నువ్వెవరో నాకు తెలీదు. అదేంట్రా ఫ్యూరీ అలా అంటాం? కలిసి వచ్చాం, కలిసి దొంగతనం చేసాం, మళ్ళీ నన్ను ఒక్కని వేరు చేసి మాట్లాడుతున్నావు ఏంట్రా? అదే నేను వద్దు వద్దని చెప్తూనే ఉన్నా కదరా, మళ్ళీ కలిసి దొంగతనం చేసేదాన్ని నన్ను కలుపుతావేంటి? అరే ఫ్యూరీ, అయిపోయింది ఏదో అయిపోయింది. ఒకసారి గేమ్ ప్యాడ్ చూడరా ఎంత బాగుందో. నువ్వు చెప్పుతుంటే బానే అనిపిస్తుంది, కానీ ఎందుకో కొంచెం భయం వేస్తుందిరా శ్యాంబాబు. ఏం కాదు, తొందరగా మీ ఇంటికి వెళ్ళి గేమ్ ఆడుకుందాం. పద 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 పద, త్వరగా రా. సరేరా వెళ్దాం పద. ఆ బాబు చెప్పండి అమ్మా. ఏంటి ఇందాకే కదా ఇద్దరు పిల్లల వాయిస్ వచ్చింది, ఇప్పుడు ఎవరు లేరేంటి? సరేలే వెళ్ళిపోయినట్టున్నారు. ఏంటి ఏదో స్మెల్ వస్తున్నట్టుంది. ఓరి బాబోయ్, నా పప్పు మాడిపోయింది. నా పిల్లని చూసిందంటే నా గుండె పగిలిద్ది. అయ్యి వచ్చేసాం, ఇంటికి వచ్చేసాం. అరే ఫ్యూరీ, గేమ్ ప్యాడ్లు ఏంట్రా బటన్స్ ఇంత డిఫరెంట్ గా ఉన్నాయి? డిఫరెంట్ గానా? డిఫరెంట్ గా ఏం లేవే, సేమ్ ఉన్నాయి కదా. బటన్స్ అయితే సేమ్ ఉన్నాయరా, కానీ వాటిపైన ఏమో రాసున్నాయి, సన్ అని, రైన్ అని. అవునా? ఒక నిమిషం ఆగు, నేను చూస్తాను. అవునరా, దీనిపైన ఏదో రాసుంది. ఇదేంటిది? సన్, స్నో, రెయినా? ఈ ఇటుపక్క ఏముంది? ఏ నైటా? అరే ఏంట్రా ఇదేదో తేడాగా ఉంది. అరే ఒకసారి రైన్ బటన్ నొక్కి చూడరా, ఏమవుతుందో చూద్దాము. రెయిన్ బటనా? సరేరా. వామ్మో, అరే అరే రే ఫ్యూరీ, ఏంట్రా ఇంత వర్షం వచ్చేస్తుంది? వామ్మో, తడిసిపోతున్నాం. పద పద, ఇంటికి వెళ్ళిపోతాం, పద త్వరగా పద. అరే ఈ గేమ్ ప్యాడ్ ఒకటి సరే జేబులో పెట్టుకుందాం, తొందరగా రా. అయ్యో బాబో, తుఫానికి వచ్చేసినట్టుందిరా ఫ్యూరీ. అవునరా ఫ్యూరీ, ఇంత సడన్ గా వచ్చిందేంటి వర్షము? అదేరా నేను ఆలోచిస్తున్నాను, ఇప్పటిదాకా బాగానే ఉండే కదా, సడన్ గా ఇంత వర్షం. వామ్మో, ఇంటి దగ్గరలో ఉన్నాం కాబట్టి సరిపోయిందిరా శ్యాంబాబు. అవునరా నిజమే. సరే గానీ గేమ్ ప్యాడ్ పనిచేస్తుందో లేదో చూడు, తడిసిపోయింది కదా. అవునరా నిజమే. అయ్యే బాగానే ఉందిరా, దీనికి ఏమీ కాలేదు. అమ్మాయ్యా, నా గేమ్ ప్యాడ్ సేఫ్. అది సరే కానీ అసలు ఈ బటన్స్ ఏంట్రా? స్నో అంట, ఇదేంటో ట్రై చేద్దాం మాకు. అసలు ఏం జరుగుతుంది దాంట్లో ఏం తెలియట్లేదు. నాకేం కనిపించట్లేదు. అరే ఏంట్రా ఒకేసారి ఇంత మంచి వచ్చేసింది? ఏమోరా బాబు, నాకేందో అర్థం కావట్లేదు. అదొకసారి బయటికి వెళ్ళి చూద్దాము. ఓరి బాబోయ్, అరే బయట మంచు పడుతుందిరా. అరే బాబు, నేనేం ఆలోచిస్తున్నానో నీకు అదే అనిపిస్తుందా? అవునరా ఫ్యూరీ. అరే ఈ డివైజే అంతా చేస్తుందంటావా? ఏమోరా శ్యాంబాబు, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఒకసారి లాస్ట్ టైం ట్రై చేద్దాం సరేనా? సరేరా, సరే ఏదో ఇంకో బటన్ నొక్కి చూడు. ఓకేరా, ఒక నిమిషం ఆగు శ్యాంబాబు. ఇదేదో సన్నని చూపిస్తుంది, అది నొక్కి చూద్దాం రా. అరే చూసావా శ్యాంబాబు? అవునరా. వామ్మో, నిజంగానే ఈ డివైస్ వల్ల ఇదంతా జరుగుతుందిరా. అరే అవునరా ఫ్యూరీ, నేను కూడా అస్సలు నమ్మలేకపోతున్నాను. ఏంటిదంతా? అరే నాకు ఇప్పుడిప్పుడే ఒక విషయం అర్థం అవుతుందిరా. ఆ రిపేర్ షాప్ అతను చాలా రోజుల నుంచి ఇంట్లోనే పని చేసుకుంటున్నాడు. అయినా ఒకప్పుడు ఒక సైంటిస్ట్ అని కూడా నేను విన్నాను రా. అవునారా? అయితే ఇది నిజంగానే ఒక సూపర్ డివైస్ రా. అరే మన జాక్ పాట్ కొట్టవరా ఫ్యూరీ. జాక్ పాట ఏంట్రా? నాకేం అర్థం కావట్లేదు. అరే తింగరోడా, అలాంటి తెలివైన నీతో లేకపోతే ఏమైపోదు ఏంటో. నేను చెప్తా వినరా. ఇప్పుడు మనం ఈ డివైస్ వాడి ఎప్పుడు పడితే అప్పుడు స్కూల్ బంక్ కొట్టచ్చు. ఏ నిజమేరా? నాకు ఆ థాటే రాలేదు. మనం నిజంగానే ఎప్పుడు పడితే అప్పుడు స్కూల్ బంక్ కొట్టచ్చు ఇప్పుడు. అవును. సరేరా, ఇది మనం రేపు పక్కా ట్రై చేద్దాం సరేనా? ఓకేరా ప్యూరీ. అరే అప్పుడు వరకు ఆ డివైస్ నా దగ్గర పెట్టుకుంటాను రా, ఓకేనా? శ్యాంబాబు, మరి నీ దగ్గర అంటే కొంచెం అనుమానంగా ఉందిరా.
ఏంట్రా అనుమానం? అసలు ఆ డివైస్ తీసుకొచ్చింది నేను. నువ్వే కానీ మరి నువ్వు దీన్ని మిస్యూజ్ చేయకూడదు. మార్నింగ్ మన ఇద్దరం కలిసాకే వాడాలి, ఓకేనా? సరే సరే, అయితే నువ్వు ఇవ్వు డివైస్. అరే శ్యాంబాబు అలా లాక్కుంటావేంట్రా? సరేరా, రేపు కలుద్దాం. వామ్మో వామ్మో, డివైస్ డివైస్ ఇప్పుడు మన డివైస్ చేతిలో ఉంది. వావ్. అయ్యో ఈ శ్యాంబాబు గడు ఏం చేస్తాడో ఏంటో రేపటి వరకు. మనం రేపు మాత్రం అల్లాడించేద్దాం. సూపర్. అయ్యో బాబోయ్, ఈ డివైస్ దొరకడం అంటే ఒక అదృష్టమే. అయినా ఫ్యూరీ గారు చెప్పింది కూడా నిజమే. చాలా జాగ్రత్తగా వాడాలి ఈ డివైస్ ని. దీన్ని నా దగ్గరే పెట్టుకుంటా, నా దిండి దగ్గరే పెట్టుకుంటా. ప్రశాంతంగా పడుకోవచ్చు ఈ రోజు. అమ్మయ్య, మొత్తం పని అయిపోయేసరికి ఇంతసేపు అయ్యింది. పప్పు చేయడం అంత ఈజీ ఏం కాదు. పప్పు చేయడం కంటే సైంటిస్ట్ లా ఉండటమే చాలా ఈజీ. సరేలే, నా బుజ్జి ముందా ఎలా ఉందో చూద్దాం. ఏంటిది, ఏదో తేడాగా ఉందేంటి? నేను దీన్ని సింబల్స్ పెట్టానే, రెయిన్ స్నో అని. సరేలే, నేనే మర్చిపోయినట్టున్నాను. ఒకసారి ట్రై చేసి చూద్దాం. రెయిన్ ఆన్. ఏంటి ఏం రావట్లేదు? సరే, వేరేది ట్రై చేద్దాం. అయ్యో, ఏంటి ఏం పని చేయట్లేదు ఇది? అంటే ఇప్పుడు నైట్ అంతా కూర్చొని మళ్ళీ రిపేర్ చేయాలా దీన్ని? అయ్యో దేవుడా. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు వెదర్ డివైస్ ఉంది. యాహూ! ఈ రోజు మనం స్కూల్ డుమ్మా కొట్టేయచ్చు. యాహూ! లా 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 లా, నేను ఈ రోజు స్కూల్ డుమ్మా కొడతాను. యా యాహూ! ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత పొద్దున్నే స్కూల్ కి లేట్ అవుతుంది. ఏం లేదమ్మా, ఫ్యూరీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వచ్చేస్తాను వెంటనే. చిన్న పని ఉంది, ఓకేనా? లాయిలప్ప లాయిలప్ప లాయిలప్ప, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క. ఫ్యూరీ, అరే ఫ్యూరీ, త్వరగా రారా బాబు. శ్యాంబాబు గడు వచ్చేసాడు. ఈ రోజు మనం జాలీగా బంక్ కొట్టేయచ్చు. అరే శ్యాంబాబు, తెచ్చావా డివైస్? తెచ్చాను రా డివైస్. దా చెట్టు పక్కకి వెళ్ళి వెదర్ మార్చేద్దాం. ఈ రోజు డుమ్మా కొట్టేద్దాం స్కూల్. యాహూ! సరే సరే, ఇంకా లేట్ చేయకరా. ఆ బటన్ నొక్కు. వర్షం తెద్దామా లేకపోతే నువ్వు వేద్దామా? అరే స్నో పడితే స్కూల్ కి వెళ్ళమంటారు, ట్రైన్ కొడదాం. మానే వచ్చే స్కూల్. అరే ఏంట్రా పని చేయట్లేదు, మారట్లేదేంటి? అవునా? ఇటు ఇవ్వు నాకు ఒకసారి, నేను చూస్తాను. తీసుకురా బాబు. రెయిన్ బటన్ ఆన్. ఏంట్రా ఏమీ రావట్లేదు? రే శ్యాంబాబు, నువ్వు ఈ డివైస్ ని ఏమైనా చేసావా? నేనేం చేయలేదురా, నేనేం చేయలేదు. నేను వెళ్ళగానే దిండు కింద పెట్టుకుని పడుకున్నాను అంతే. అరే ఇండు కింద ఎందుకు పెట్టావురా? మేబీ బటన్స్ నొక్కడిపోయి పాడైపోయిందేమో. అవునా ఫ్యూరీ, అలా కూడా జరుగుతుందా? నాకు తెలియదురా. అరే ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఈ డివైస్ ని చెట్టు కొట్టినా కూడా ఇది పనిచేసేలా లేదు. అరే ఫ్యూరీ, అదేమన్నా టీవీ అనుకుంటున్నారా? 4 దెబ్బలు ఎంత పని చేయడానికి? కొట్టొద్దురా, కొట్టొద్దు, ఆగు. శ్యాంబాబు చూసావా, వర్షం పడుతుంది. ఏం పని చేస్తుందిరా? పని చేస్తుంది, నువ్వు కొట్టగానే పని చేస్తుంది. పద పద లోపలికి వెళ్ళిపోదాం. దా త్వరగా వచ్చే. ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. మారుతుందేంటి? ఆనందం పడినంత సేపు లేదు. శ్యాంబాబు, ఇదేంట్రా స్నో వచ్చింది? నువ్వే వచ్చేటప్పుడు బటన్ నొక్కేసి ఉంటావు, చూసుకోరా ఒకసారి. అరే నేనేం నొక్కలేదురా, కావాలంటే డివైస్ తీసుకో. ఇటు ఇవ్వు. బానే ఉందే. మళ్ళీ నువ్వు నొక్కావా? ఇప్పుడు మళ్ళీ వెదర్ మారిపోయింది చూడు. అమ్మో, అరే ఏంట్రా ఇది? అరే సడన్ గా వర్షం మొదలైందిరా. ఒరే నేనేం నొక్కలేదురా, మళ్ళీ వర్షం వచ్చేస్తుంది ఏంట్రా? అరే మళ్ళీ వర్షం ఆగిపోయింది. నాకేదో తేడాగా ఉందిరా, భయం వేస్తుంది. అందుకే చెప్పండి రా, నువ్వేం కొట్టొద్దని. నువ్వేమో చెట్టుకేసి కొడతానే ఉన్నావు. అరే శ్యాంబాబు, ఇందాకే నా వల్ల పని చేసింది అన్నావు కదరా. ఆవేశంలో 100 అంటాను రా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ముందు. ఓరి బాబు, ఈ వెదర్ ఏంట్రా ఇలా మారిపోతుంది? నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలిసి మళ్ళీ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఈ డివైస్ ఇచ్చేసి మొత్తం ఒప్పుకుంటే బెటర్ ఏమోరా శ్యాంబాబు. సరేరా, ఏదో ఒకటి తొందరగా వెళ్ళిపోదాం. దాదా త్వరగా వెళ్దాం. దా రారా తొందరగా, వచ్చేసాం, పక్కనే ఉన్నాం. అవునరా బాబు, ఇప్పటికే వెదర్ 12 సార్లు మారింది. ఎన్ని సార్లు మారుతుంది ఏంటో. బాబు ఆయన ఇక్కడే ఉన్నాడు రా. ఇదే మంచి సమయం రా ఫ్యూరీ. ఈ గేమ్ ప్యాడ్ అట్టుకెళ్ళి నువ్వే ఇచ్చే. ఇంటి కింద పెట్టి పడుకున్నది నువ్వు, నేను ఎందుకు వెళ్తాను రా లోపలికి? అరే అంకుల్ ఏదో మాట్లాడుతున్నాడు రా, విను. అయ్యో, ఈ వెదర్ ఏంటి ఇలా చేంజ్ అయిపోతుంది? అసలు ఈ డివైస్ నాదే కాదు, నేను వచ్చిన పిల్లకాయలే డివైస్ మార్చేసినట్టున్నారు. ఇప్పుడు ఈ విషయం నా పిల్లానికి తెలిసిందంటే నా పని అంతే. ఏం కర్మరా బాబు. అరే శ్యాంబాబు, విన్నావుగా అంకుల్ చెప్పింది?
మొత్తం అర్థమైపోయిందిరా ఆయనకి. అవునరా మనమనే తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం నాకేమో అర్థం కావట్లేదురా. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఒకటే సొల్యూషన్ రా. జై వ్యూవర్స్. నిజమేరా ఫ్యూరీ. గాయస్ మీరే మాకేమన్నా దారి చూపించాలి. గైస్ చాలా సింపుల్. ఒకవేళ నేను లోపలికి వెళ్ళాలంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే శ్యాంబాబు లోపలికి వెళ్ళాలంటే అందరూ లైక్ చేయండి తొందరగా. ఎస్ గాయస్ సబ్స్క్రైబ్ ఈ ఫ్యూరీ గారిని నిరికించేద్దాం. ఏ చూసావా అందరూ లైక్స్ చేస్తున్నారా? యాహూ! నువ్వే వెళ్ళాలి లోపలికి. ఈ సబ్స్క్రైబర్స్ ఏంట్రా నన్నే ముంచేస్తారు. సర్లే నేనే వెళ్తానులే, ఇంకేం చేస్తాం. అంకుల్ ఎవరా నువ్వు? ఒకసారి మాట్లాడు. నీ వాయిస్ ఇక్కడ విన్నట్టుంది. అది అంకుల్ నేను రిపేర్ కోసం వచ్చాను కదా. అవును, ఈ డివైస్ నాదే. నువ్వే కదా నా డివైస్ దొబ్బేశావు. నేను ఒక్కనే కాదు, ఆ గోడ వెనకాల ఉన్నవాడు కూడా దుబ్బేశాడు. ఎవరు అక్కడ? ఓరి బాబోయ్, ఈడొక్కడే కాకుండా నన్ను కూడా బుక్ చేశాడు గాయ్స్. సర్లే వెళ్ళాలి, ఇంకా తప్పదు. అంకుల్ అది సారీ అంకుల్. అరే మిమ్మల్ని ఊరికే వదలనరా. ఎందుకు బాబాయ్ ఈ టైంలో ఇది వచ్చింది ఏంటి? ఏంటి ఇద్దరు పిల్లలు ఎవరు? అంటే అది ఆంటీ అది నిన్న గేమ్ రిపేర్ కోసం వచ్చాం కదా మేము. అరే అప్పారావు, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు రిపేర్లు చెయ్యొద్దని? అంటే అది సారీ అప్పలమ్మా. అయ్యమ్మో వాళ్ళమ్మా కాపాడండ్రా. ఇంకెప్పుడు వచ్చాను అప్పలమ్మా. అరే అంకుల్ ఆంటీ కొడితే కొట్టింది గాని ఈ డివైస్ మాత్రం బాగు చేసేసాడు రా. చూడు పని చేస్తుంది. యాహూ! దీంతో రోజంతా గేమ్స్ ఆడుకోవచ్చు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్ రా ఫ్యూరీ, త్వరగా వచ్చాయి. ఓరి బాబోయ్, పాపం అంకుల్ బుక్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు గాయస్. పాపం ఏం జరుగుతుందో అంకుల్ కి ఇప్పుడు. ఓకే గాయస్, మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ ఇంకో వీడియోని కూడా క్లిక్ చేసేయండి. బాయ్ గాయస్. బాయ్.